హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సాటర్డే అంటే కామన్గా నాగ్ సార్ వస్తాడనమాట. నాగ్ సార్ వచ్చిన తర్వాతకి ఎవ్రీ వీక్ ఇంతకుముందు సీజన్లో కూడా సో ఆ వీక్ మొత్తం ఏం జరిగిందో వాటి గురించి డిస్కషన్ చేయడము, అలానే ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పును ఇది కరెక్ట్ కాదమ్మా, ఇది కరెక్ట్, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా బిహేవ్ చేయకూడదు అని చెప్పేసి ఎవ్రీ వీక్ కూడా నాగ్ సార్ వచ్చేసి కొంచెం క్లాస్ వీక్ తర్వాతకి గేమ్స్ ఆడిపిస్తాడు. ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్కి వచ్చేసరికి నామినేషన్స్ ఎవరైనా కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు అందులో కొంతమందిని సేవ్ చేయడము, మనకు సండే వచ్చేసి ఎవరినో ఒకరిని బయటకు పంపేయడము జరుగుద్ది. బట్ ఈ సాటర్డే ఏంటిదంటే కొంచెం ప్రాసెస్ డిఫరెంట్ అంట. అలానే ఓ చిన్నపాటి ట్విస్ట్ ఉందని చెప్పేసి అన్నాడు. మరి ఆ వీడియో మొత్తం ఎలాగుందనేది అలానే ప్రోమో వచ్చింది కాబట్టి ఈ ప్రోమో ఎలాగుందనే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మీకు నేను చేసే వీడియోస్ మీకు నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇక మనం ప్రోమో గురించి మాట్లాడుకుందాం. సో ఈరోజు ఏంటిది, వినాయక చవితి. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక ప్రోమో ఏంటిదంటే సో నాగ్ సార్ రావడము, సో ఒక వినాయక చవితి సాంగ్‌కు సెలబ్రేట్ చేసుకుంటూ డాన్స్ సెలబ్రేట్ చేయడము, అలానే హౌస్ మేట్స్ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పిండు. సేమ్ టైం కూడా వాళ్ళకు స్వీట్స్ అన్నీ తీసుకొచ్చేసిండు. సో స్వీట్ తీసుకొచ్చిన తర్వాతకి సో 3 చీఫ్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ నైనిక, అలానే ఇక్కడ నెక్స్ట్ యష్మి, నెక్స్ట్ నిఖిల్. సో ఈ ముగ్గురులో పవర్‌ఫుల్లు నిఖిల్ నువ్వనుకుంటే నీదే తక్కువ అయిపోయింది, నీ క్లానే చాలా చిన్నగా అయిపోయింది అని చెప్పేసి మాట్లాడుకోవడము. సో నెక్స్ట్ టైమ్ చూసుకునేలేను సార్, మరి ఏం చేద్దాం అన్నట్టు తను మాట్లాడిండు. అట్లా కుదరదుగా మామ, చూసుకోవాలిగా అని చెప్పేసి నాకు సార్ చెప్పిండు. దీని తర్వాతకి ఎవ్రీ వీక్ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. చెప్పినా కదా ఇంతకు స్టార్టింగ్‌లో కూడా ప్రోమోలో. సో నాకు సార్ రావడము, మిస్టేక్స్ ఓవరాల్ లాస్ట్ వీక్ మొత్తం ఏం జరిగింది, ఆళ్ళ మైనసెస్ ఏంటి, ఎవరైనా కొంచెం లిమిట్ దాటి మాట్లాడితే వాళ్ళు చేసిన తప్పును అక్కడ ప్రూవ్ చేసేసి ఇట్లా ఉండొద్దు అని చెప్పేసి ఎవ్రీ వీక్ కూడా కామన్‌గా జరుగుద్ది ప్రతి ఎపిసోడ్‌లో, ప్రతి సీజన్‌లో కూడా. అయితే కాకపోతే ఏందంటే ఈ సీజన్‌లో కొంచెం డిఫరెంట్‌గా ఆలోచిద్దామని చెప్పేసి అంటున్నారు. కానీ నాకైతే డిఫరెంట్ అయితే ఏమనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు చూపించే ఈ ప్రాసెస్ అనేది ఇంత ముందుకు ఉండే కామన్‌గా. అక్కడ ఎట్లుందంటే ఒకరి గురించి ఒకరు జడ్జ్‌మెంట్ ఇచ్చుకునేది. సో ఎగ్జాంపుల్‌గా లవ్ సింబల్ అంటే అక్కడ చాక్ ఉంటే చాక్‌తో కుచ్చేసి వీళ్ళు చేసిన మిస్టేక్స్ చెప్పుకోవడం. లేకపోతే అంతకుముందుకేందంటే సో వీళ్ళు అన్‌డిజర్వ్డా, డిజర్వ్డా అని చెప్పేసి అక్కడ డిసైడ్ చేసి ఉండేదనమాట. ఏది నామినేషన్ ప్రాసెస్‌లో ఏం జరుగుద్దో సో అది ఈ ప్రాసెస్ జరిగేది. నామినేషన్ ప్రాసెస్‌లో ఇది ఉండేది. కాకపోతే ఈసారి నాగ్ సార్ సమక్షంలో సో ఆయన ప్రెజెన్స్‌లో ఇక్కడ జరుగుద్దనమాట. కాకపోతే అది వేరు, ఇది వేరు అని చెప్పేసి ఏదో చెప్పే ప్రయత్నమే గానీ నాకైతే పెద్దగా కొత్తగా అయితే అనిపించలే. సో అక్కడ కూడా అదే ప్రాసెస్. ఎందుకు నామినేట్ చేద్దాం అనుకుంటే నాకు ఈ విధంగా బిహేవ్ చేసింది నచ్చట్లేదు. అందుకనే పంపిద్దాం అనుకుంటున్నా బయటకి అని చెప్పేసి చెప్తాడు. సో నాగ్ సార్ ఏం చేస్తాడు, ఈ డీటెయిల్స్ మొత్తం తీసుకొచ్చేసి తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి ఈ మిస్టేక్స్ ఏ విధంగా జరిగింది, ఈ గేమ్ ఇట్లా ఆడొద్దు, ఫౌల్ గేమ్ ఆడాలని చెప్పేసి వాడి గురించి మాట్లాడుతూ దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం నాగ్ సార్ చేస్తాడు. కాకపోతే ఇక్కడ ఏదో చిన్నపాటి ఈసారి డిఫరెంట్‌గా ఉంటది. ఈ సీజన్ 8 కాబట్టి అప్పటిలాగా అన్నీ ఒకేలాగా ఉండవు. ఈసారి మీరు డిఫరెంట్‌గా ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అంటుండు గానీ నాకైతే ప్రాసెస్ అయితే రొటీన్ రొట్టా ప్రాసెసే ఇది. రెగ్యులర్‌గా మనం ఇంతకు ముందుకు సీజన్‌లో చూసిన ప్రాసెసే. కాకపోతే నామినేషన్‌లో ఉండే ప్రాసెస్‌ని వీళ్ళు ఏం చేసిల్లంటే ఇక్కడ సాటర్డే ఎపిసోడ్ ప్రాసెస్‌లో అయితే ఎపిసోడ్‌లో చూపిచ్చిల్లు అంతే ఇక్కడ. సో నాగ్ సార్ బదులు వాళ్ళకి వాళ్ళు చెప్పించుకోవడం అంతే. అది చిన్నపాటి అదొకటే చిన్న డిఫరెన్స్ తప్పించి పెద్దగా అయితే ఏం లేదు. అయితే వాళ్ళ పైన ఒకటి జస్ట్ అట్లా ఒకటి ఉంటదనమాట. సో కత్తితో కుచ్చేసి వీళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటిది, ఎందుకు మీకు వీళ్ళు నచ్చలే అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలి. సో ఫస్ట్ శేఖర్ భాష ఏం చెప్పేసి అంటాడంటే సో ఇక్కడ మణికంఠతో కుచ్చుతాడు. సో కుచ్చేసి చెప్తారు కదా! సో నాకు నచ్చిందేందంటే మణికంఠలో తనకు తాను సింగిల్‌గా ఉండి మాట్లాడుకోవడం అని నాకు నచ్చట్లేదు. మేబీ తను పెరిగిన ఆ సిట్యుయేషన్స్ అలాంటివి కావచ్చు. బట్ అది నేను డైజెస్ట్ చేసుకోవట్లేదు. వాటిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి అంటాడు. సో అదే టైంలో అంటాడు కదా నాగ్ సారు, ఈవెన్ నామినేషన్ ప్రాసెస్‌లో కూడా ఇదే కదా మణికంఠ చెప్పిందంటే, బట్ నేను కన్విన్స్ అయిపోలే. నేను కన్విన్స్ అయితే కాలేదు సార్ నేను. మణికంఠ చేసే బిహేవియర్ నాకు నచ్చట్లే అని చెప్పేసి అన్నాడు. సో దీని తర్వాతకి విష్ణుప్రియ ఏం చేస్తదంటే సోనియా దగ్గరకొచ్చేసి కుచ్చేస్తది. కుచ్చేసిన తర్వాతకేందంటే సో ఒక్కోసారి తిను మాట్లాడే మాటలు నాకు నచ్చట్లేవు. కొంచెం ఓవర్ ది బౌండ్ మాట్లాడుతుంది. కొన్ని మాటలు కూడా మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. కోపం వచ్చినప్పుడు కొన్ని మాట్లాడటం వదిలిపెట్టేస్తుందని చెప్పేసి అనుకుంటూ ఒకసారి ఏందంట లైవ్‌లో అనుకుంటూ మేబీ మనం మధ్యలో 2 ఎపిసోడ్స్ మిస్ అయ్యాం కాబట్టి చూడలేదు. సో ఈవెన్ ఎపిసోడ్‌లో కూడా ఎక్కడ చూపియలేదు. మరి మేబీ లైవ్‌లో కావచ్చు. సో డిస్కషన్ ఏందంటే విష్ణుప్రియ వచ్చేసి సోనియా దగ్గరకొచ్చేసి నీకు ఇంతకుముందుకు నిఖిల్ మీ ఇద్దరికి మధ్యలో అసలు పడకపోయేది కదా! మరి ఏం జరుగుతుంది? ఈ మధ్యలో అసలు తనంటే ఇష్టం లేదు. బట్ ఇప్పుడు తనతో మాట్లాడుతున్నావు. చాలా బాగా మింగిల్ అవుతున్నారు కదా! వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి సో అక్కడ గుచ్చి ప్రయత్నం చేస్తది. మనకు చూపించే వీడియోలో. అప్పుడు అదేం లేదన్నట్టు మాట్లాడేది. తర్వాత కాకపోతే మరి ఏందో చెప్పు అంటారు. తర్వాతకి ఆమె పోతుంటే నువ్వు నీ అడల్టరీ జోక్స్ ఏంది నా మీద జోక్స్ వేయడం అని చెప్పేసి మాట్లాడతారు. వాటిని ఇంకా డిస్కషన్ ఏంటంటే కూడా కొంచెం సీరియస్ అయితే పోతారు. పోయిన తర్వాతకి మళ్ళా పోయిన తర్వాతకొచ్చేసి ఏందంటే మళ్ళీ అక్కడ పక్కన అబ్బాయితోటి మాట్లాడుకుంటా ఏడుస్తుంటే చెప్తాను. నువ్వేనా ఏంటిది పుణ్యస్త్రీవా? లేకుంటే ఏంది నువ్వు? నువ్వు ఒక్కదానివే పుణ్యస్త్రీవి అయిపోయినట్టు నువ్వు ఏడుస్తున్నావు. మేము కూడా ఏడుస్తాము. మేము కూడా ఏడుస్తే తప్పు ఒప్పు అయిపోద్దా అన్నట్టు ఇక్కడ విష్ణుప్రియ చెప్పే ప్రయత్నం చేస్తది. అప్పుడంట కదా! కాదమ్మా నువ్వు బయటికెళ్ళేసి నువ్వు పోయిందానివి అక్కడ ఆ డిస్కషన్‌లో.
మళ్ళీ ఎందుకొచ్చేసి ఇప్పుడు అది మొత్తం సెటిల్ అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నావు అంటే, సార్ నాకు బాధ అనిపించి సార్ ఇలా మాట్లాడము. కొన్ని కొన్ని పదాలు కూడా కరెక్ట్ మాట్లాడతలే అన్నప్పుడు, ఓకే అమ్మ. కాకపోతే ఏందంటే నువ్వు కూడా ఒక అమ్మాయివే గదా! ఒక అమ్మాయి పైన అలాంటి జోక్స్ చేయొచ్చా అని చెప్పేసి ఇక్కడ విష్ణుప్రియ అయితే ఒక మాట కొంచెం చిన్నపాటి వార్నింగే ఇచ్చిండు. ఎందుకంటే అలాంటి జోక్స్ లేకుండా కాకపోతే ఏందంటే అక్కడ బయటికెళ్ళింది మళ్ళీ ఈమె బెడ్‌రూమ్‌లో ఉన్నప్పుడొచ్చేసి కొంచెము ఈ సైన్స్ ఉంటాయి కదా! సో, ఆ సైన్స్ అనేది కొంచెము చేయడం అనేది కరెక్ట్‌గా చేయలేదనమాట. కొంచెం మరీ అది మనము చెప్పొద్దు కాబట్టి చెప్పట్లేము అంతగాని. ఆ సైన్స్ అనేది కూడా కరెక్ట్ కాదు. ఇంతకుముందుకు లాస్ట్ సీజన్‌లో కూడా మనం చూసుకున్నాము. సంథింగ్ షేప్ గురించి మాట్లాడినప్పుడు అక్కడ గౌతమ్ గున్ను నెక్స్ట్ అక్కడ వేరే పర్సన్ జరిగినప్పుడు డిస్కషన్ సేమ్ ఇదే అనమాట. సో, ఏదైనా కూడా సైన్స్ చేయొద్దు ఎప్పుడు కూడా. లేడీస్ గురించి ఈవెన్ లేడీ గురించి కూడా మాట్లాడొద్దు. అలానే మెయిల్ అసలే లేడీ గురించి మాట్లాడొద్దు. ఇక కూడా అదే జరుగుతుంది కాబట్టి నాకు సార్ అయితే దీని గురించి మాట్లాడిండు. ఒక క్యారెక్టరైజేషన్ మనకి డిఫైన్ చేయకూడదు అని చెప్పేసైతే చెప్పే ప్రయత్నాలకైతే నాకనిపిచ్చింది. సో, దీని ద్వారా అయితే ఏందంటే ఇక్కడ నాకు సారు ఒక విష్ణుప్రియ తప్పు. ఎందుకంటే అట్లా మాట్లాడొద్దు. ఒకవేళ వాళ్ళ మధ్యలో జరిగినా కూడా వాళ్ళ యాక్సెప్టెన్స్ లేనిది నువ్వు వాళ్ళ గురించి బ్యాడ్ జోక్ ఏయొద్దనమాట. ఓకే. నీ వెర్షన్‌లో నువ్వు మాట్లాడింది కరెక్టే కావచ్చు. కాకపోతే ఏందంటే ఆపోజిట్ వాళ్ళు అర్థం చేసుకునే పద్ధతి ఒకటుంటది. సో, అందరూ నీ లెక్క ఆలోచించరు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తారు. సో, అప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్ వేలో అయినప్పుడు కూడా అర్థం చేసుకోవడం అనేది డిఫరెంట్ వేలో అర్థం చేసుకున్నప్పుడు నువ్వు చెప్పిన మాట జోక్ అయినా అక్కడ సీరియస్ అయితదనమాట. సో, ఇక్కడ జరిగిందదే. విష్ణుప్రియ ఇక్కడ ఏదో జోక్ చేయనీకి లేకుంటే ఒక కామెడీలాగా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చుండొచ్చు. బట్ ఇక్కడేందంటే మన వే ఆఫ్ అండర్‌స్టాండింగ్ బట్టి గూడా ఆపోజిట్ మాటలనేది మారిపోతాయి. దానికి అర్థం ఉన్న డెఫినిషన్ కూడా మొత్తం మారిపోద్దనమాట. మీనింగ్ మారిపోద్ది. సో, ఇక్కడ ఇదే సిట్యుయేషన్ అయిపోయింది. ఈమెదే చెప్పింది. బట్ ఆమె అర్థం చేసుకునేది వేరు. కాబట్టి అక్కడ సీరియస్ ఇష్యూ జరిగింది. ఇద్దరి మధ్య చిన్నపాటి డిస్కషను. ఆమె మాట్లాడుతున్నప్పుడు స్టిల్ ఎళ్ళు అని చెప్పేసి తనతో మాట్లాడింది. సో, ఫైనల్‌గా అయితే అది. నెక్స్ట్ ఏందంటే ఇక సీత అయితే సో, యష్మి గౌడనైతే కొంచెం కూర్చింది. ఎందుకొచ్చిందంటే ఇక్కడ 3 చీఫ్స్ అనేది హౌస్‌కుండాలి. ఉంటే ఎంత పవర్‌ఫుల్‌గా ఉండాలనో అంత కరెక్ట్ క్యారెక్టర్ క్యారెక్టర్ మీన్స్ ఏందంటే సో, కొంచెం జాలి, దయ, కరుణ గుణాలు ఇయన్నీ ఉండాలని చెప్పేసి మాట్లాడుతుంది. ఎందుకంటే నిన్న తను చీఫ్ అయిపోయిన తర్వాతకి అంటే మొత్తం అతిపెద్ద క్లాన్ అయిపోయిన తర్వాతకి ఏం చేసింది? సో, 'బిగ్ బాస్' చెప్తారు కదా! సో, హౌస్‌లో ఉన్న వర్క్స్ అనేది ఇక్కడ ఒకటి వీళ్ళది ఒక క్లాన్ పేరు పెట్టిల్లు. వాళ్ళొక క్లాన్ పెట్టిల్లు. సో, ఈ కెరటమును 'మహావీర్‌లో' సంథింగ్ వాళ్ళ క్లాన్ పేరుంది. సో, వీళ్ళేందంటే ఎవరికన్నా మీరు వర్క్ అసైన్ చేసుకోవచ్చు. ఎలాంటి వర్క్ మీకుండదు. కాకపోతే మీరు ఎవరికి వర్క్ అసైన్ చేయాలన్నా కూడా ఆ రైట్ మీకుంటదని చెప్పేసినప్పుడు సో, మొత్తం నైనిక క్లాన్‌కే ఇచ్చేసింది ఇక్కడ యష్మి గౌడ. ఒకటే ఒక వర్క్ ఏమో నిఖిల్ క్లాన్‌కి ఇచ్చిందనమాట. సో, అలానే వాళ్ళు చేసిన బిహేవియర్ కూడా నచ్చట్లేదు తనకు. నిన్నటి ఎపిసోడ్‌లో కూడా మనం మాట్లాడుకున్నాము. అభయ్‌కును సీతకి ఎంతలా గొడవ కూడా జరిగిందనేది. సో, ఈ విషయాలన్నీ ఆమెకు నచ్చక ఈవెన్ నిన్నటి టాస్క్‌లో కూడా నిన్న ఎపిసోడ్‌లో కూడా నాగ్ సార్‌తోని మాట్లాడుతున్నప్పుడు మాట్లాడింది. సో, అదే సిట్యుయేషన్ ఇక్కడ నాగ్ సార్ ముందైతే పెట్టిందనమాట. కాకపోతే నాగ్ సార్ ఏమన్నారంటే ఇక్కడ నాగ్ సార్ దగ్గర నుంచి వచ్చే ఆ ఆన్సర్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈవెన్ అభయ్ కూడా మాట్లాడిండు. సో, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ గేమ్ అనమాట. సో, ఇక్కడ నువ్వు ఏదో పని చేస్తానికి రాలేదు. నేనే పని చేస్తానికి రాలేదు. ప్రతి ఒక్కరికి ఒక వాల్యుబుల్ టైమ్ ఉంటది. బట్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత అన్నిటికి మనం యాక్సెప్ట్ చేయాలి. పార్ట్ ఆఫ్ గేమ్ అంతే. నీ మీద నాకు కోపం ఎందుకుంటది? నా మీద నీకెందుకు కోపం ఉండాలి? బట్ ఇది జరగాల్సింది అంతే తప్పించి మేమేం చేయలేము. మాకిచ్చిండు అవకాశం కాబట్టి మా ఇష్టం ఉన్నట్టు మేము ఉంటాం అని చెప్పేసి అభయ్ మాట్లాడిండు. లైక్ అలానే నాగ్ సార్ కూడా అదే అన్నాడు. సో, ఈ మాత్రం దానికే నువ్వు ఇంతలా భయపడితే ఎలా అమ్మా? ముందుముంటది సినిమా, ముందుముంటది ముసల్లా పండగ అని చెప్పేసరికి ఇక యష్మి గౌడ ముందు కంప్లెయింట్ ఇచ్చేటప్పుడు యష్మి గౌడ ఫేస్ ఏమో కొంచెం సాడ్‌గా ఉంటే, ఈ నాగ్ సార్ చెప్పిన మాటతోటి యష్మి గౌడ మొఖంలో ఇట్లా మొత్తం నవ్వులొచ్చినప్పుడు ఇక్కడ షాక్ అవ్వడం అయితే సీత వంతైతే అయిపోయిందనమాట. సో, మొత్తానికైతే ఇది ప్రోమో. ఇంకోటేందంటే మీలో ఎవరికి తెలుసు బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిందని చెప్పేసి మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో, దాని గురించి కూడా మనం ఒక వీడియో పెడతామనమాట. ఎందుకు ఎలిమినేట్ అయింది దానికి గల కారణం కూడా మనం వీడియోలో పెడతాము. సో, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో, నెక్స్ట్ వీడియో కోసం కూడా ఆ బెల్ ఐకాన్ ఉంటుంది కాబట్టి దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో నేను చేసే వీడియోస్ కూడా చాలా వస్తాయన్నమాట. ఓకే. బాయ్.